ఇచ్చిన అవకాశాన్ని బట్టి జెరూసలేం మత్తయ్య గారికి, నాతో పాటు వేదిక పైన ఉన్న అనిల్ గారికి, రాజు గారికి, అందరికి కూడా గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. ఈ ముఖ్య ఉద్దేశం మీడియా సెంటర్ అనేది ఆల్మోస్ట్ 3 months బ్యాక్, 2.5-3 months బ్యాక్ స్టార్ట్ అయ్యేది. చాలామందితో అంటే ఓపెనింగ్ జరిగింది, లాంచ్ జరిగింది. తర్వాత కొద్దిగా యాక్టివిటీస్ అనేది అంటే అందరిది మళ్ళీ ఇంకొక సెకండ్ మీటింగ్ పెడితే బాగుంటుంది అన్న దాంట్లో ఒపీనియన్లు అందరు కూడా ఉన్నారు. మత్తయ్య గారు కూడా దానికి అంగీకరించి నెక్స్ట్ టైం లాస్ట్ టైం ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా పిలిచి అందరిది కూడా ఒపీనియన్ తీసుకొని, ఇప్పుడు కేవలం ఇది మత్తయ్య గారితో అనిల్ గారి ఒపీనియన్ కాదు, ఇది అందరిది కూడా ఇంటెలెక్చువల్స్ది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి తెచ్చేసి అందరి ఒపీనియన్ తీసుకొని మనం ముందుకెళ్దాం. ఒకరితో పాటు ఇది అంటే ఒకరితో ఏది కూడా నడవదు. ఇది వన్ మ్యాన్ ఆర్మీ కాకుండా అందరు కలిసి ముందుకెళ్తేనే ఒక లైక్ మైండెడ్ ఉండాల్సిన అవసరం ఉంది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఇది లీడింగ్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి. లీడింగ్ న్యూస్ పేపర్స్లో అంటే మనకున్న ఇది సీనియర్ రిపోర్టర్ వాళ్ళ దయాదాక్షిణ్యాల పైన ఉంటుంది. మనకు ఎన్నో దాడులు జరిగినా ఎక్కడో చిన్నగా అది వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇది అంటే మన మ్యాటర్ వచ్చింది అనుకోండి, అక్కడ మెయిన్ ఎవరైతే ఇది మెజారిటీ ఉంటుందో వాళ్ళకి అగేన్స్ట్ అయిపోతుందని వాళ్ళు మనకు సంబంధించిన మ్యాటర్ చాలా చిన్నగా ఎక్కడో కొన్నిట్లో వేస్తారు, కొన్నిట్లో ఎక్కడ కూడా రాదు. ఇక టీవీ ఛానల్లో మన గురించి ఇప్పటివరకు ఎక్కడ కూడా అది ఎక్కడ రాదు. ఒక్కొక్క లాస్ట్ అది మొన్న ప్రవీణ్ పగడాల గారిది అది కూడా స్టార్టింగ్ ఒక 3-4 days వచ్చింది, తర్వాత కనుమరుగైంది. అది ఎక్కడ కూడా చూడలేదు. తర్వాత అది ఏమైందో ఎవరు వేసిన వాళ్ళు గతి లేడు, అక్కడ కోర్టులో కూడా సైలెంట్ ఉంది. ఇవన్నీ ప్రశ్నించడానికి మీరు అంటే ఇప్పుడు మనసులో ప్రతి ఒక్కరు కూడా ఇది చేయాలి అది చేయాలని ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ గుడ్. ఆ ఒపీనియన్స్ ఆ ఉద్దేశాలన్నీ కూడా మన జెరూసలేం మత్తయ్య గారు ఈ ఆఫీస్కి పంపించారనుకో, మేము అందరం కూర్చొని హౌ టు ముందుకెళ్ళాలన్నా ఒక ఆలోచన చేస్తాం. కంపల్సరీ మీరు ఎవరైతే వాచ్ చేస్తారో ప్రతి ఒక్కరికి మనకు అరే మన అది ఇట్లా అయిపోతుంది, మనం ఏమి చేయలేకపోతున్నాం, మన ఆ బాధ ఉంది. మన ప్రతి ఒక్కరిలో కూడా అది ఉంటుంది ఆ బాధ. అరే మన పైన ఇన్ని దాడులు జరుగుతున్నాయి, మన చీఫ్ జస్టిస్ గారి పైన అంత దాడి జరిగి దాని గురించి ఏం స్పందించలేదు, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఎవరు చేస్తారు అందరు కూడా తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని అంటే మీకున్న దాన్ని ఒక పేపర్లో పెట్టండి. యూఆర్ వెల్కమ్ టు దిస్ ఆఫీస్. ఇప్పుడు ఇన్ కేస్ మీరు డిస్ట్రిక్ట్ ఉన్నారనుకో ఫోన్లో మాట్లాడండి మీరు, లేదా లెటర్ రాయండి, లేకుంటే వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి,